I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Hello guys, how are you? Welcome back to the channel and welcome back to one more video. So after a long time నేను మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఎస్, యాజ్ పర్ ద టైటిల్ అండ్ thumbnail మీకు తెలుసు కదా. సో వీఆర్ గోయింగ్ టు ద రిసార్ట్. సో రేపు అంటే August 10th మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో దానికోసం అని చెప్పి మేము రిసార్ట్కి వెళ్తున్నాం. యాక్చువల్గా శ్రావణ్ శుక్రవారం 8th వచ్చింది కదా. సో 8, 9 అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడేస్ వచ్చాయి. సో నిన్నైతే మేము పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇవాళ రాఖీ కదా 9th. సో ఇప్పుడే మా మమ్మీ వాళ్ళ ఇంటికి నుంచి బయలుదేరుతున్నాం అనమాట. సో మార్నింగ్ మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి రాఖీ టై చేసి ఇప్పుడు రిసార్ట్కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా 11:30కే చెక్ ఇన్, బట్ మేము 11 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మాకు ఒక 1.5 to 2 hours డ్రైవ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 kilometers అనమాట అమ్మ వాళ్ళ. లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్, బీభత్సంగా ట్రాఫిక్ ఉందని కెమెరా కూడా ఫ్లిప్ చేసి చూపిస్తాను. మేము ORR దగ్గరే ఉన్నాం అనమాట. ఫ్రమ్ ద పాస్ట్ ఎగ్జిట్ నెంబర్ 2 ఫ్రమ్ ద పాస్ట్ 15 to 20 minutes మేము ఇక్కడే స్టక్ అయి ఉన్నాం. ఐ షో యూ వెయిట్. అలా మేము ట్రాఫిక్ ని దాటుకుంటూ రిసార్ట్ కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది అలంకృత రిసార్ట్స్ కి గైస్. టు బి ఆనెస్ట్ గా చెప్తున్నాను, నేను ఫస్ట్ డైలమాలో ఉండే అలంకృత అనగానే, బికాస్ నేను యాక్చువల్ గా బ్రౌన్ టౌన్ కానీ మార్గోసా రివైల్ కానీ అనుకున్నాను అనమాట. బట్ సిన్స్ ఇట్స్ లాంగ్ వీకెండ్ ఫుల్ గా రిసార్ట్స్ బుక్ అయిపోయినాయి, మాకు ఎక్కడ దొరకలేదు. అండ్ మా హస్బెండ్ సైడ్ అలంకృత కూడా బాగుంటుంది, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి అన్నారు. సో ఐ వాజ్ లైక్ ఓకే సరే, బర్త్డే నీది కదా, చాయిస్ కూడా నీదే పెడదాంలే అని చెప్పి డౌట్ఫుల్ గానే బుక్ చేసినప్పుడు మాత్రం. బట్ ఐ మస్ట్ సే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ప్రాపర్టీ గైస్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం మీకు ప్రాపర్టీ టూర్, రూమ్ టూర్, రిసార్ట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. యాక్చువల్ గా మాది ఊటీ వీడియోస్ ఇంకా 2 ఉన్నాయి గైస్, కాకపోతే ప్రెసెంట్ మీ ఎందుకు ఆపేయడం అని చెప్పి నేనైతే ఫస్ట్ ఈ వీడియోస్ పెట్టేస్తున్నాను. Day 1 and Day 2 వీడియోస్ రాబోతున్నాయి అలంకృతవి. అండ్ దాని తర్వాత నేను ఊటీ వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ విత్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, బికాస్ నేను ప్రాపర్టీ డీటెయిల్స్ వీటన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా చెప్దాము అనుకుంటున్నాను. అంటే నేను ఎలా ఆలోచిస్తాను ఆ పర్టికులర్ విషయం మీద అన్నది. సో ఆ మాటల్లోనే మన ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మేమైతే డీలక్స్ విల్లా 1 లో ఉంటున్నాం గైస్. సో బిఫోర్ ఎవ్రీథింగ్ లెట్ మీ గివ్ యూ అ వెరీ క్విక్ రూమ్ టూర్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ స్టే. సో ప్రాపర్టీ ఇస్ వెరీ వెరీ గుడ్. బయట కూడా చాలా బాగుంది. అంటే బయట మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, బట్ మేము బకీలో వచ్చే వేలో ఇట్ వాస్ టూ గుడ్. అండ్ ద విల్లా ఇస్ వెరీ వెరీ గుడ్. సో మనకి ఇలా డోర్ నుంచి రాగానే ముందర ఒక హాల్వే లా ఉంది. ఫ్లిప్ అండ్ షో. సో ఎక్కువగా ఉందని చెప్పి నేనైతే వాయిస్ మ్యూట్ చేస్తాను. సో మనకి ఇలా డోర్ నుంచి స్ట్రైట్ గా ఒక హాల్వే ఉంటుంది. హాల్వే కి మనకి రైట్ సైడ్ వచ్చి డైనింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి ఒక సీటింగ్ ఏరియా ఉంటుంది. అండ్ దాని ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్ ఉంటుంది. మేము వచ్చి డీలక్స్ విల్లా బుక్ చేసుకున్నాం గైస్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ప్రాపర్టీ దట్ వాస్ లెఫ్ట్ మేము బుక్ చేసుకునే టైంకి. అండ్ డీలక్స్ విల్లాతో పాటుగా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఎకనామిక్ రూమ్స్ ఉన్నాయి, స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి. We have deluxe villas, you have poolside villa, and తర్వాత సూట్స్ ఉన్నాయి, ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నాయి, స్టూడియో రూమ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి విత్ డిఫరెంట్ బడ్జెట్స్. మేము బుక్ చేసుకున్న డీలక్స్ విల్లా రేంజ్ వచ్చి యాక్చువల్ గా 9,500 గైస్. బట్ మీరు ఎప్పుడైతే వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకుంటారో 15% డిస్కౌంట్ అయితే వస్తుందంట. మాకు కొంచెం అడిషనల్ డిస్కౌంట్ కూడా పడింది, అరౌండ్ 7,500 కి అలా మాకైతే రూమ్ వచ్చింది. And this includes our breakfast, water park, swimming pool, indoor and outdoor games.
ఈ రిసార్ట్ లో మీకు మెడిటేషన్ సెంటర్, తర్వాత స్పా ఇలాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ అవి మనకి ఎక్స్ట్రా చార్జ్ అనమాట. లంచ్ అండ్ డిన్నర్ ఆఫ్ కోర్స్ ఇస్ అగైన్ చార్జబుల్. బట్ నేనేం చెప్తాను అంటే, అకార్డింగ్ టు ద ప్రైస్ వీ పేడ్, ఐ గెస్ వీ గాట్ అ వెరీ డీసెంట్ ప్రాపర్టీ. బికాస్ మీరు కనుక రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ చూసారు అంటే మీకు 14,000 15,000 ఆ రేంజ్ లో కూడా నడుస్తుంది ఇఫ్ యూ స్పెషలీ బుక్ అ విల్లా. విత్ దిస్ ఇస్ అ వెరీ డీసెంట్ ప్రాపర్టీ అండ్ మంచి డీల్ కి వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్. సో యా ఇప్పుడే మా లంచ్ అయితే అయింది. ద ఫుడ్ వాజ్ వెరీ టేస్టీ, ద అంబియన్స్ ఇస్ వెరీ వెరీ గుడ్. అంటే నేను నాకు మీకు చూపించాను కదా, ఈవెన్ వాళ్ళ ఫుడ్ మార్ట్ కూడా ఎంత లిటిల్ డీటెయిల్స్ యాడ్ చేశారు అంటే వెరీ వెరీ ఆర్టిస్టిక్ థింగ్ అనిపించింది నాకైతే. సో వాళ్ళు కూపన్స్ ఇచ్చారనమాట వాటర్ పార్క్ కి అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కి. సో అది మనకి విత్ ప్యాకేజ్ ఇంక్లూడెడ్. సో ఆ కూపన్స్ అయితే మనకి రూమ్ లో ఉన్నాయి. సో మాక్సిమం గేమ్స్ వాళ్ళు ఫినిష్ చేసి వాటర్ పార్క్ అండ్ పూల్ రేపు చూద్దాము అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే రూమ్ కి వెళ్ళి ఆ కూపన్ తీసుకొని గేమ్స్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూస్తున్నారు కదా గైస్, ప్రాపర్టీ అంతా ఎక్కడికక్కడ మనకి మంచి మంచి సీనిక్ స్పాట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ మనకి బుద్ధ స్టాచ్యూస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది అలాంగ్ విత్ ద గ్రీనరీ. అండ్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, చాలా కామన్ ఏరియాస్ ఉన్నాయి కూర్చోడానికి. సో మనం ఎంతసేపు రూమ్ లోనే ఆ లాన్ లోనే ఉండాలని కాకుండా మనం బయట కూడా మనకి నచ్చిన ప్లేస్ లో కూర్చోవచ్చు, కాసేపు తిరగచ్చు. తిరగలేని వాళ్ళకి బగ్గీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కొంచెం సేపు మీరు బగ్గీస్ లో తిరిగి ఎక్కడ కూర్చోవాలి అన్నా కూడా మీరు కూర్చోవచ్చు. సో యా, నైస్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్ విత్ యువర్ లవ్డ్ వన్స్. సో ఇప్పుడు మనం గేమ్స్ కి వెళ్ళే ముందర నేను ఒక పాయింట్ మాట్లాడతాను అని అన్నాను కదా. జనరల్ గా మనకి ఇప్పుడు రీల్స్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ వస్తున్నాయి కదా, మన 90s లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని. సో వెన్ వి కంపేర్, టేక్ ఇట్ పర్టికులర్లీ ఆన్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్ ఇలా ఉన్నప్పుడు, చిన్నప్పుడు మన బర్త్డేస్ ఎలా ఉండేది? మార్నింగ్ లేవడం, కొత్త బట్టలు వేసుకోవడం, గుడికి వెళ్ళడం, స్కూల్ కి వెళ్ళడం, స్కూల్లో మన ఫ్రెండ్స్ కి టీచర్స్ కి చాక్లెట్స్ పంచడం, ఇంటికి రాగానే మళ్ళీ ఇంకో కొత్త బట్టలు వేసుకోవడం, మన దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ని పిలవడం, కేక్ కట్ చేయడం. సో అందరికి ఒక ప్లేట్ లో కేక్ ముక్క, కొంచెం పొటాటో చిప్స్, 3-4 ఎక్లర్ చాక్లెట్స్, గ్లాస్ థమ్స్అప్ బాటిల్, బస్ ఖతం, మన బర్త్డే అయిపోయేది. బట్ ఇవాళ రోజుల్లో బర్త్డేస్ ఆర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. either people are going out or ఇంట్లోనే వాళ్ళు పెద్ద పెద్ద డెకరేషన్స్ చేయడం, బయట పార్టీస్ హోస్ట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు కదా. సో చాలా మంది ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది, డబ్బులు ఎక్కువైపోయి జనాలకి ఎలా స్పెండ్ చేసుకోవాలో తెలియట్లేదు, ఇలా రకరకాల ఒపీనియన్స్ లో కూడా ఉన్నారు. సో ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ ఎనీ అదర్ పీపుల్స్ ఒపీనియన్ ఇక్కడ. బట్ నేను నా వరకు ఏమనుకుంటాను అంటే, జనరల్ గా మేము బయటకు ఎందుకు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము ఇస్ బికాస్ ఎవ్రీడే రొటీన్ లో మనకి చాలా హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆర్ టూ మచ్ థింగ్స్ ఆన్ అవర్ ప్లేట్ ఉంటాయి చేయడానికి. సో ఒకళ్ళకి ఒకళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఓకే, వి ఆల్ స్టే టుగెదర్, నేను మా హస్బెండ్ వి స్టే టుగెదర్, బట్ వీఆర్ సో బిజీ విత్ ఈచ్ అదర్స్ లైఫ్ దట్
అట్లీస్ట్ డేలో ఒక 3 to 4 అవర్స్ టు స్పెండ్ టుగెదర్ విత్ అవర్ సెల్స్ అనేది చాలా కష్టమైపోతుంది. సో అట్లీస్ట్ ఆన్ అవర్ స్పెషల్ డేస్ వి ప్రిఫర్ కాన్షియస్లీ గోయింగ్ అవుట్ సైడ్ సో దట్ వీ కెన్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ ఈచ్ అదర్. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి హడావుడ్లు పనులు ఇలాంటివి ఏమీ లేకుండా మా కోసం మేమే స్పెండ్ చేసుకునే టైం దొరుకుతుంది అన్న రీజన్ తో వీ ప్రిఫర్ గోయింగ్ అవుట్. సైడ్స్ లేవు, ఓకే, ఓన్లీ స్ట్రైట్స్. అర్థమని పెళ్ళికి వచ్చిన ఫ్రీగా ఫుడ్ పెట్టచ్చు. రెడీ అవుతాయి కదా, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటా, నీట్గా రెడీ అయితే ఫ్రీగా వెళ్ళిపోతున్నా. చెప్పు నా బర్త్డే రేపు. So I hope I have conveyed my point correctly. Please don't take me wrong అండి. ఇలాంటి చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను లాస్ట్ టైం రిసార్ట్ కి వెళ్ళినప్పుడు కూడా ఇదే పాయింట్ చెప్పాను, that taking small breaks is very important to bring that change in your routine. అప్పుడే మన లైఫ్ అనేది మనం ఒక కొత్త ఎనర్జీ అండ్ కొత్త స్టార్ట్ తో మనం ముందుకు వెళ్ళగలమని అయితే నేను బిలీవ్ చేస్తాను. వాట్ డు యూ థింక్ గైస్? ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. 2 players who don't know how to play Xbox are playing. సో అలా అయితే కొంచెం సేపు ఆడేసుకున్నాము అండ్ ద టైమ్ ఇస్ అరౌండ్ 5 or 5:30 అండ్ నేను మా హస్బెండ్ ఒక కప్పు కాఫీ తాగడానికి వచ్చామన్నమాట. సో జనరల్ గా నేను పెద్ద కాఫీ ఆర్ టీ పర్సన్ అయితే కాదు, కానీ సాయంత్రం ఎప్పుడైనా కొంచెం వేడిగా తాగాలి అనిపిస్తే మాత్రం ఐ ప్రిఫర్ హ్యావింగ్ ఇట్. బట్ ఐ డోంట్ మేక్ ఇట్ యాజ్ అన్ అడిక్షన్ గైస్, బికాస్ నేను చాలా మందిని చూస్తాను అది అడిక్షన్ అయిపోతే 4 అయిపోగానే కాఫీ రావాలి, టీ రావాలి, లేకపోతే తలనొప్పి వస్తుంది అలా బిహేవ్ చేస్తారనమాట. సో అందుకని నేను ఐ డోంట్ మేక్ ఇట్ యాజ్ అన్ అడిక్షన్, బట్ నాకు ఉంటే మాత్రం తాగడం ఇష్టం. అండ్ నేను హాట్ కాఫీ పర్సన్ అండ్ మా ఆయన కోల్డ్ కాఫీ పర్సన్ అనమాట. వెన్ ఎవర్ వీ గో టు అ కెఫే ఆర్ రెస్టారెంట్ ఐ ఆర్డర్ అ కప్ ఆఫ్ హాట్ కాఫీ అండ్ హీ ఆర్డర్స్ హిమ్సెల్ఫ్ అ గ్లాస్ ఆఫ్ కోల్డ్ కాఫీ అనమాట. సో మీరేం పర్సన్, హాట్ కాఫీయా కోల్డ్ కాఫీయా చెప్పండి. ఇక్కడైతే వీ వర్ జస్ట్ హ్యావింగ్ అవర్ కపుల్ టైమ్ సిట్టింగ్ అ కప్ ఆఫ్ కాఫీ. సో మీకు వెనకాల బాజాలు వినిపిస్తున్నాయి కదా, సో మ్యారేజ్ జరుగుతుంది అనమాట. మేము ఇక్కడ చిన్నగా సూపర్ మార్కెట్ ఉంటే వెళ్ళొచ్చాం. మీరు లాస్ట్ టైం మా రిసార్ట్ వీడియో చూస్తుంటే మేము సమ్మర్ గ్రీన్ రిసార్ట్ వెళ్ళిన వీడియోలో దాని ఎదురుగానే మోర్ సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఈ అలంకృతకి అండ్ సమ్మర్ గ్రీన్కి ఆల్మోస్ట్ ఒక 700 to 800 meters గ్యాప్ ఉంటుంది. సో చిన్న వస్తువులు కావాలి అంటే మోర్ సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాం. నేను పెద్ద షూటింగ్ ఏం చేయలేదు. సో యా, ఇప్పుడైతే పెళ్ళి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. మేము ఇప్పుడు రూమ్కి వెళ్ళి పెద్దగా ఎక్స్ప్లోర్ చేసేది కూడా ఏం లేదు, బికాస్ చీకటి అయిపోయింది కాబట్టి. సో బయట మేబీ ఇక్కడ లాన్లో ఏమన్నా కూర్చొని చిల్ అవుతాము అనుకుంటున్నాం. సో లెట్స్ సీ. డిన్నర్ కూడా పెద్దగా ఆకలేదు, కాఫీ షాప్లో కొంచెం తిన్నాం కూడా. సో మరీ ఆకలేస్తే కొంచెం సేపు అయిన తర్వాత మ్యాక్సిమం రూమ్ డైనింగ్కే తెప్పించుకుంటాం. మీకు నా మాటలు ఎంతవరకు వినిపిస్తున్నా లేదో తెలియదు. ఒకవేళ వినిపించకపోతే నేను వాయిస్ ఓవర్లు ఇస్తాను, బట్ ఒక్కసారి నైట్కి నేను చూపిస్తున్నాను. కానీ చీకటి తెరచాటున చందమామ వెలుగులో, నక్షత్రాల వెలుగులో, స్వప్నాల లోగిలిలో, గాలిలోను తేలే స్వరం ప్రకృతి రాగం. రేపటి కోసం కొత్త ఆశలతో మనసు ప్రశాంతంగా ఉంది ఆ రోజు రాత్రి. నేనేమనుకుంటానంటే మన మార్నింగ్ నుంచి మన డ్రీమ్స్ అండ్ గోల్స్ గురించి ఎంత చేస్తున్నా, at the end of the day, when you have the person beside you whom you love, just holding their hand and talking your heart out in a safe space, you are a lucky person. ఇంతటితో ఈ వీడియో నేను చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్ అండ్ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్